Hello, hi everyone. This is Dr. Sachin Aras, ఫిజియోథెరపిస్ట్ అండ్ వెల్నెస్ అడ్వైజర్. సో ఈరోజు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి మాట్లాడబోతున్నాను. దట్ ఈజ్ మ్యాగ్నసా డిజైన్ యువర్ లైఫ్. సో దీని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్, సో మ్యాగ్నసాని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ మ్యాగ్నసా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మిస్టర్ ఫిరోజ్ ఖాన్. సో కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క మెంబరు సో ఆయన్ని క్యాప్టెన్ అని పిలుస్తారు. సో హీఈస్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ మ్యాగ్ అకాడమీ కూడా. సో లివ్ రిచ్ అండ్ డై రిచ్ అనే బుక్ ఆథర్. సో ఈయన మ్యాగ్నసా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేశారు. ఈయనతో పాటు మిస్టర్ శ్రీజిత్ నాయర్, కో ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ మ్యాగ్నసా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈయన టైకూన్స్ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రొఫెషనల్ టీమ్ని లీడ్ చేస్తున్నారు. దాదాపు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో. అండ్ థర్డ్ వన్ విజయ్ పర్సన్. సో ఈయన బై ప్రొఫెషన్ సో ఒక అడ్వకేట్. He is also executive director of Magnasa. And fourth person, Mr. Karthikeyan. So professionally he is an auditor and one of the executive director of Magnasa Enterprises Private Limited. Next, so Magnasa ni ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 26th January 2014 స్టార్ట్ చేశారు. ఇప్పటికి ఆల్రెడీ 6 years కంప్లీట్ అయింది. 7th yearలో స్టార్ట్ చేసాం. సో మ్యాగ్నసాలో టోటల్గా ఎంటైర్ ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అంటే నియర్లీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. 25 MCPs కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్, సో ఇండియాలోనే కాదు, మ్యాగ్నసా హ్యాస్ గాన్ అబ్రాడ్. సో దిట్ ఈస్ బంగ్లాదేశ్ ఆఫీస్ అండ్ దుబాయ్ ఆఫీసెస్ అండ్ దీస్ ఆర్ ఆల్ డొమెస్టిక్ బ్రాంచెస్. సో నెక్స్ట్, సో మ్యాగ్నసాలో ఏముంటాయి, సో వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్. సో మ్యాగ్నసాలో మనకి దొరికే ప్రొడక్ట్స్ అన్నీ ఏంటంటే హెల్త్, వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ పర్సనల్ కేర్ అండ్ కాస్మెటిక్స్. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ మ్యాగ్నసాలో ఉంటాయి. నెక్స్ట్, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ ఎలాంటివి అంటే జస్ట్ మనం ఒక రోడ్లో ఒక జర్నీ చేస్తుంటాం, హెల్మెట్ వాడతాం. సో హెల్మెట్ ఎందుకు వాడతాం? యాజ్ ఏ ప్రొటెక్షన్. సో కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం, సీట్ బెల్ట్ వేసుకుంటాం. రీజన్ ఏంటంటే ప్రొటెక్షన్. అంటే రాబోయే ఒక సివియర్ ప్రాబ్లమ్ని మనం జస్ట్ కొన్ని ఫ్యూ థింగ్స్ పాటించడం వల్ల మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ అవుతాం. సో దట్ ఈస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అండ్ దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్లో అన్నిటికీ ఏంటి అంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. సో USDA ఆర్గానిక్, ఇండియా ఆర్గానిక్, హలాల్ సర్టిఫైడ్, సో ISO ప్రొడక్ట్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారం 2016 ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో. అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎక్సలెన్స్ అవార్డ్ మ్యాగ్నసాకి 2016లోనే వచ్చింది. నెక్స్ట్, సో ఇక్కడ మనకి 5 Ds గురించి మాట్లాడుకుందాం. హెల్త్ గురించి మాట్లాడినప్పుడు సో మనం తీసుకునే ఫుడ్, న్యూట్రిషన్ ఫస్ట్ D కిందకు వస్తుంది. సో అందులో ఏమైనా మిస్ అయితే, అందులో ఏమైనా తగ్గితే, ఒక న్యూట్రిషన్లో విటమిన్స్ తగ్గినా, మినరల్స్ తగ్గినా మనకి నెక్స్ట్ D డెఫిషియన్సీ వస్తుంది. సో డెఫిషియన్సీ వస్తే ఆటోమేటిక్గా అది డిసీజ్కి కారణం అవుతుంది. డిసీజ్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ జరిగితే ఓకే గుడ్. సో ఇఫ్ నాట్ ఇట్ విల్ లీడ్స్ టు 5th D, డెత్. సో దీస్ ఆర్ ద 5 Ds మన హెల్త్ విషయంలో. నెక్స్ట్, అండ్ ఫస్ట్ ప్రొడక్ట్ మ్యాగ్నసా వల్ల ది బెస్ట్ ప్రొడక్ట్ ఈస్ వైట్ టీ. సో వైట్ టీ అనేది ఏంటంటే సో హ్యాండ్ పిక్డ్ 16 daysగా ఉన్నప్పుడే తేనె ఆకుని తీసేస్తారు. సో దాన్ని మనం వాటర్లో, బాయిల్ అవుతున్న వాటర్లో జస్ట్ ఒక ఫ్యూ లీవ్స్ వేసేసుకొని సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగడమే. సో దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే సో దీనివల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపులు ఉండవు, సో నొప్పులు ఉండవు, సో హార్ట్కి ప్రొటెక్టివ్గా ఉంటుంది, సో వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. సో దీనివల్ల చాలా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని మనం టీ, కాఫీ బదులు కనుక మనం రెగ్యులర్గా తీసుకోగలిగితే సో ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. నెక్స్ట్, యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్. దీంట్లో మనకి 16 types ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో దీనివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం చాలా చాలా సివియర్ కండిషన్ గురించి కూడా మనం వింటూ ఉన్నాం. సో కరోనా వైరస్, ఇట్లాంటి వైరస్లన్నీ. సో వీటన్నిటికీ ఏంటి అంటే మన ఇమ్యూనిటీ కనుక సిస్టమ్ కనుక బెటర్గా ఉంటే ఆటోమేటిక్గా ఎంత సివియర్ ప్రాబ్లం అయినా సరే మన బాడీ హీల్ చేసుకోగలదు. సో అలాంటి ఒక ఇమ్యూన్ బూస్టర్ ఇది. నెక్స్ట్, లివర్ కేర్. సో మన బాడీలో అత్యధిక ముఖ్యమైన ఆర్గాన్ సెకండ్ బ్రెయిన్ లివర్. సో లివర్ ఫంక్షన్స్ ఏమైనా దెబ్బతింటే మన బాడీలో చాలా ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇది
క్లియర్ చేయగలదు. సో స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉన్నా లేదా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా బయట ఫుడ్ ఎక్కువ తింటున్నా ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది లివర్. సో లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం లివర్ కేర్ వాడచ్చు. నెక్స్ట్ లంగ్స్ కేర్. సో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే, సో ఊరికే కాఫ్ అండ్ కోల్డ్, ఎలర్జీ రావడం, ఆస్మా రావడం, నెమ్ము చేయడం, ఇట్లాంటి వాటన్నిటినీ కూడా లంగ్స్ కేర్ క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ మెమరీ జ్యూస్, జ్ఞాపక శక్తి పెంచుతుంది. సో ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేసే కామన్ థింగ్ ఏంటంటే మెమరీ లాస్. సో ఆ మెమరీ లాస్కి దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ డైజెషన్ కేర్. సో మన జీర్ణశక్తి, మనం తినే ఫుడ్ వల్ల బయట ఫుడ్ నాన్ వెజ్లు ఇలాంటివన్నీ తింటుంటే సో సరిగ్గా మన జీర్ణశక్తి అవ్వకపోతే సో దాన్ని మనకి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, అల్సర్స్ వస్తాయి, సో పైల్స్ అలాంటి సమస్యలు కూడా వస్తాయి. సో వీటన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ డైజెషన్ కేర్. నెక్స్ట్ యూట్రీ కేర్. సో లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సో వాళ్ళకి పీరియడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, డిశ్చార్జెస్ అవుతున్నా, లేదా వాటర్ బబుల్స్ ఉన్నా, సో ఎలాంటి సమస్య ఉన్నా సరే సో యూట్రీ కేర్ యూజ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని చాలా వరకు పెంచుతుంది. నెక్స్ట్ జూనియర్ చాక్లెట్ డ్రింక్. సో పిల్లలకి బూస్ట్, బోర్న్విటా లాంటిదే ఈ జూనియర్ చాక్లెట్ డ్రింక్. దీంట్లో హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో దానివల్ల పిల్లలు ఎనర్జెటిక్గా ఉంటారు, గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సో ఇదే ప్రోటీన్ పౌడర్. సో పెద్దవాళ్ళకి సో చాలా ముఖ్యం ప్రోటీన్స్. వాళ్ళు రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. బట్ డైజెస్టబుల్ ప్రోటీన్ అనేది చాలా కష్టం. సో అట్లాంటి డైజెస్టబుల్ ప్రోటీన్ ఈ ప్రోటీన్ పౌడర్. నెక్స్ట్ C98. సో దీన్ని ఏమంటే కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. సో కుర్కుమిన్ అంటే పసుపు కొమ్ములోని సారం. సో నియర్లీ 100 kgs పసుపు కొమ్ములో నుంచి జస్ట్ ఓన్లీ 1 kg కుర్కుమిన్ అనేది దొరుకుతుంది. ఈ ఎక్స్ట్రాక్ట్ని 98% ప్యూరెస్ట్ ఫామ్ C98లో దొరుకుతుంది. దీనివల్ల ఏంటి యూజెస్ అంటే, సో దీనివల్ల వాపులు తగ్గుతాయి, క్యాన్సర్తో సహా ఎటువంటి సివియర్ కండిషన్స్ అయినా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీని కంట్రోల్ చేయొచ్చు, షుగర్ని కంట్రోల్ చేయొచ్చు, సో రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ మనం C98 ద్వారా క్యూర్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ స్వీకేర్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఏంటంటే ఎలర్జీస్ని తగ్గిస్తుంది. బాడీలో ఉన్న స్కిన్ ఎలర్జీ కానీ, ఐ ఎలర్జీస్ కానీ ఇట్లాంటి వాటిని ఇది కంట్రోల్ చేస్తుంది. బ్లాక్ క్యూమిన్. దీనివల్ల గడ్డలు కరుగుతాయి. సో బ్లాక్ క్యూమిన్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో టైప్ 2 డయాబెటీస్, సో మనకి వంశపారంపర్యంగా కాకుండా మనం కొని తెచ్చుకున్న డయాబెటీస్ని ఇది కంట్రోల్ చేయగలదు. నెక్స్ట్ మోర్ ప్యూర్. దీని ఏంటంటే మునగాకు సంబంధించిన ఇది. సో దీనివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, దాంతోపాటు జెంట్స్లో సో స్ట్రెంత్ పెరుగుతుంది. జాయింట్ రెస్క్యూ. సో దీనివల్ల ఏంటంటే కీళ్ళ అరుగుదలని కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఉంటే ఇది తగ్గించగలదు. సో డయాషీల్డ్ అనేది షుగర్ పేషెంట్స్కి వాడే ట్యాబ్లెట్. వాళ్ళు వాడే ట్యాబ్లెట్తో పాటు దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళ రెగ్యులర్ ట్యాబ్లెట్ డోసెస్ని తగ్గించుకోవచ్చు. మన బాడీలో ఇన్సులిన్ సెక్రేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ సో మెగామెన్. ఇది జెంట్స్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. సో స్పర్మ్ కౌంట్ తగ్గిన, ఎక్కువసేపు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న జెంట్స్లో సో వాటన్నిటిని ఇది కరెక్ట్ చేయగలదు మెగామెన్. నెక్స్ట్ స్లిమ్ టీ. సో దీనివల్ల ఏంటంటే మన బాడీలో వెయిట్ లాస్ అవుతాం. సో జస్ట్ టీ లాగే ఉంటుంది, రెగ్యులర్గా దీన్ని కన్సూమ్ చేయగలిగితే మన వెయిట్ లాస్ అనేది న్యాచురల్గా అవుతుంది. నెక్స్ట్ ట్రెమో జ్యూస్. ఇది కూడా వెయిట్ తగ్గడానికే జ్యూస్. ట్రెమో ట్యాబ్లెట్, ఇది ట్యాబ్లెట్ ఫార్మేట్. న్యూట్రివెజ్. ఇదేంటంటే 12 రకాల కూరగాయల ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. సో దీన్ని తింటే, ఈ ట్యాబ్లెట్ కనుక మనం వేసుకుంటే 12 కూరగాయలు తింటే ఎంతటి న్యూట్రిషన్ అయితే దొరుకుతుందో అంత న్యూట్రిషన్ మన బాడీకి దొరుకుతుంది. నెక్స్ట్ న్యూట్రీ గ్రీన్. ఇది 10 రకాల ఆకుకూరల ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో ఈ డిష్ తీసుకుంటే 10 రకాల ఆకుకూరలు తింటే ఎంతైతే న్యూట్రిషన్ దొరుకుతుందో అది మన బాడీకి దొరుకుతుంది. నెక్స్ట్ న్యూట్రీ ఫ్రూటో, 16 రకాల ఫ్రూట్స్. సో ఇవి 3 ఏంటంటే మన డైట్ కిందకు వస్తాయి. మనం తినే ఫుడ్తో పాటు దీన్ని తీసుకుంటే మన ఫుడ్లో ఏదైతే మిస్ అవుతుందో విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, అవి వీటిలో మనకి భర్తీ అవుతాయి. స్టోన్ సెన్స్. దీనివల్ల ఏంటంటే కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ అవ్వదు. సో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినా కూడా అది కరిగిపోతాయి న్యాచురల్గా. నెక్స్ట్ నైస్ నైట్. సో దీనివల్ల ఏంటంటే నిద్ర బాగా పడుతుంది. నెక్స్ట్ ఫోర్ సైట్. దీనివల్ల ఏంటంటే మ్యాక్యులర్ డిజనరేషన్. షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా క్యాటరాక్ట్ ఇవి ఫామ్ అవుతుంటాయి. సో అట్లాంటి ఆ ఫార్మేషన్ని ఆపగలదు, తగ్గించగలదు.
అండ్ ద యునిక్ ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నసా. సో మనకి ఇప్పటిదాకా బయట ప్రోడక్ట్స్లో చాలా ప్రోడక్ట్స్లో దొరకనిది ఇక్కడ మ్యాగ్నసాలో మాత్రమే ఉండేది మన డిఎన్ఏని టెస్ట్. డిఎన్ఏ అనేది మనం పుట్టిన దగ్గర నుంచి మారేది అయితే లేదు. సో అలాంటి డిఎన్ఏని టెస్ట్ చేస్తే మన హెల్త్ కండిషన్ కంప్లీట్గా చెప్తుంది. షుగర్ వస్తుందా, బీపీ వస్తుందా, హార్ట్ ప్రాబ్లం వస్తుందా, పెరాలసిస్ వస్తుందా, క్యాన్సర్ వస్తుందా. సో ఇలాంటి ప్రతి ఒక్క కండిషన్ని మనం ఈ డిఎన్ఏ టెస్ట్ ద్వారా మన జెనెటిక్ కోడ్ని టెస్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు. సో అలాంటిది సో అలాంటి ప్రోడక్ట్ ఇది. సో నెక్స్ట్ మనం యూజ్ చేసే ఇప్పుడు మ్యాక్సిమం కెమికల్సే మనం యూజ్ చేస్తున్నాం. సో టూత్పేస్ట్లు కానీ, క్రీమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కెమికల్సే. సో వీటిలో హైయెస్ట్ యూజెస్ ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఏంటి అంటే పారాబెన్ అండ్ సల్ఫేట్. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో నెక్స్ట్ సో బాతింగ్ ప్రోడక్ట్స్. సో వీటిల్లో ఏంటి ఉండవు. సో కెమికల్ లేని ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీకి హాని అనేది ఉండదు. So these are the 4 types of soap, and this is organic body wash. Next, hair care. So జుట్టుకి సంబంధించిన products. So different types of shampoos. Next, face care. Different types of face wash and face creams and saffron oil. కుంకుమ పూత తయారు చేసిన ఆయిల్. Skin care, moisturizing cream and foot care cream. And home care. So ఇంటికి కావాల్సిన వస్తువులు. సో దీంట్లో ఏంటంటే మల్టీపర్పస్ క్లీనర్. ఇది రెగ్యులర్గా మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కానీ, బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ, బైకులు కనుక్కోవడానికి కానీ, ఎవ్రీథింగ్ మనం దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇది జెల్ వాష్, బట్టలు ఉతికేదానికి. అండ్ దిస్ ఈజ్ డిష్ వాష్, ఇది అంట్లు తోముకునేదానికి. నెక్స్ట్ ఓరల్ కేర్. సో పంటికి షిమ్మర్ టూత్పేస్ట్. దీంట్లో పారాబెన్ లేదు, ఫ్లోరైడ్ లేదు, జిఎంపీ లేదు. సో ఇలాంటివి ఏమీ లేదు, కంప్లీట్లీ ఆయుర్వేదిక్. సో కంప్లీట్లీ హెర్బల్. సో రెగ్యులర్గా యూజ్ చేస్తే పంటి పెయిన్స్ కానీ, లేదంటే పంటి గారలు కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. అండ్ గమ్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ ఈజ్ ఎ కల్చర్. సో ఈరోజు అందరం మనం సో ఎక్కువగా చేతులు కడుక్కోవాల్సి వస్తుంది. సో దానికి ది బెస్ట్ హ్యాండ్ వాష్ ఇది. నెక్స్ట్ స్మైల్ శానిటరీ నాప్కిన్స్. సో బయట ఉన్న ప్రోడక్ట్కి దీనికి ఏంటి అంటే ఇది కంప్లీట్లీ 7 లేయర్డ్ కాటన్ మెటీరియల్ శానిటరీ నాప్కిన్. సో దీనివల్ల ఇచ్చేది కానీ, ర్యాషెస్ కానీ, సో ఇలాంటివి ఏ సమస్యలు ఉండవు. అండ్ దీంట్లో యానియాన్ చిప్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ టైంలో వచ్చే ఎనర్జీ లాస్ కానీ, సో ఎనర్జీ లాస్ని అది ప్రివెంట్ చేస్తుంది, పెయిన్స్ని తగ్గిస్తుంది, మూడ్ స్వింగ్స్ని కూడా ఆపగలదు. నెక్స్ట్ ఫెమైన్ వాష్. ఇదేంటంటే లేడీస్ ఇంటర్నల్ పార్ట్స్ దగ్గర స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవడానికి. సో దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపగలదు. నెక్స్ట్ అప్కమింగ్ ప్రోడక్ట్స్లో వచ్చేసి ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్రెష్. సో ఇది పెయిన్ కిల్లింగ్ రోల్ ఆన్ జెల్ అండ్ దిస్ ఈ పర్ఫ్యూమ్. నెక్స్ట్ సో ఇది ప్రోడక్ట్స్, మ్యాగ్నసాలో ప్రోడక్ట్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ కంపెనీ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేసాం, అండ్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, అండ్ ఫైనలీ ప్లాన్లోకి వెళ్దాం. సో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే మీకు జస్ట్ 3 ఉంటే చాలు. సో వన్ థింగ్ ఈజ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ క్యాన్సిల్ చెక్. ఈ 3తో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. సో మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ఏం దొరుకుతుంది? నియర్లీ 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ బిజినెస్లో మీరు సంపాదించవచ్చు. సో ఎలా సంపాదిస్తాం? నెక్స్ట్ ఫస్ట్ బెనిఫిట్, మీరు ఈ బిజినెస్లో రిజిస్టర్ అయిన వెంటనే మీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే రిటైల్ ప్రాఫిట్ 20%. ప్రతి ప్రోడక్ట్ మీద 20% తక్కువగా మీకు ప్రతి ప్రోడక్ట్ దొరుకుతుంది. అండ్ రేపొద్దున రాబోయే చాలా ప్రోడక్ట్స్ కూడా మీకు ఇదే డిస్కౌంట్లో దొరుకుతాయి. సో ఫస్ట్ బెనిఫిట్. సో మీరు హ్యాపీగా రిటైల్ చేసుకోవచ్చు. రిటైల్ చేసుకుంటే ఆ 20% ప్రాఫిట్ మీకు దొరుకుతుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు మనం చేసే మ్యాక్సిమం థింగ్ ఏంటంటే షేరింగ్. ప్రతి ఒక్కటి మనం షేర్ చేస్తున్నాం. యాప్ని షేర్ చేస్తున్నాం, లేదంటే సో ప్రతి ఒక్క వీడియోని షేర్ చేస్తున్నాం, మెసేజ్ని షేర్ చేస్తున్నాం. ప్రతిదీ మనం ఈరోజు షేరింగ్లోనే ఉన్నాం. ఆఖరికి మనకు వచ్చిన బెనిఫిట్ని కూడా మనం షేర్ చేస్తున్నాం. సో అలాంటి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో సో దిస్ ఈజ్ అ డిజిటల్ కామర్స్. సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మన బిజినెస్ ఆపర్చునిటీని ఇంకొక పర్సన్కి రెఫర్ చేస్తాం ఆర్ షేర్ చేస్తాం. అలా షేర్ చేయడం వల్ల కూడా మనం ఇక్కడ ఇన్కమ్ సంపాదించవచ్చు. సో మనకి ఇక్కడ 2 జోన్స్ ఉంటాయి, లెఫ్ట్ జోన్, రైట్ జోన్ అని. సో ఒక పర్సన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే 50 SVతో మనం ఈ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ఒక పర్సన్ని మనం 50 SVతో స్టార్ట్ చేస్తాం. 50 SV అంటే అరౌండ్ 7,500 అవుతుంది. సో 7,500తో మనం స్టార్ట్ చేసామంటే మనకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ 20% రిటైల్ ప్రాఫిట్. నెక్స్ట్ సో మనం 2 పర్సన్స్కి రెఫర్ చేస్తాం, 50 SV మ్యాచ్ అయినందుకు మనకి
₹1000 ప్లాటినం క్లబ్ బోనస్ అనేది వచ్చింది. సో వీళ్ళ ద్వారా నెక్స్ట్ సో మన 50 SV టోటల్ 100 SV మ్యాచ్ అయింది. సో 100 SV మ్యాచ్ అయితే మనకి ₹2000 ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ 400 SV సో అప్పుడు మనకి 4000. ఇలా మనం రెఫర్ చేసే కొద్దీ సో ఇన్ ఏ డే ఒక రోజుకి మనం 30,000 వరకు సంపాదించవచ్చు. అంటే నియర్లీ మంత్లీ 9 lakhs. సో విత్ 5% TDS కట్ అయ్యే మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఎవ్రీ డే క్లోజర్, ఎవ్రీ వీక్ పేమెంట్. సో ప్రతి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆ వీక్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ థర్స్డే మార్నింగ్ కల్లా ఎంత అయితే అమౌంట్ రావాలో ఆ అమౌంట్ మనకి డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ సో దీంట్లో మనం సంపాదించే ఇన్కమ్ని బట్టి కొన్ని ర్యాంక్స్ ఉన్నాయి. సో మనం 10,000 కనుక సంపాదిస్తే మనల్ని ప్లాటినం స్టార్ అంటారు. 25,000 సంపాదిస్తే ప్లాటినం బ్రాంజ్ అంటారు. 50,000 సంపాదిస్తే పెరల్ అంటారు. 5 lakhs సంపాదిస్తే సిల్వర్ అంటారు. 10 lakhs సంపాదిస్తే గోల్డ్ అంటారు. 25 lakhs సంపాదిస్తే రూబీ అంటారు. 50 lakhs సంపాదిస్తే ఎమరాల్డ్ అంటారు. 1 crore అయితే డైమండ్, 1.5 crore అయితే బ్లూ డైమండ్, 2 crore అయితే సో బ్లాక్ డైమండ్. సో మనకి రివార్డ్స్ కూడా ఉంటాయి. సో స్టార్ పిన్, బ్రాంజ్ పిన్, ట్రాన్స్ఫార్మ్ టికెట్, ఇలా మనం కంప్లీట్గా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మన ర్యాంక్ మారే కొద్దీ ఫ్రీగా వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పర్సన్స్ మళ్ళీ కనుక కొత్తగా వాళ్ళకి ప్రోడక్ట్ కావాలి అంటే మ్యాగ్నసా ప్రోడక్ట్స్ మ్యాగ్నసా వెబ్సైట్లో మాత్రమే దొరుకుతాయి. అండ్ ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ ఫ్రీగా డెలివరీ అవుతుంది. మీరు ఒక్క సోప్ ఆర్డర్ పెట్టినా కూడా మీకు ఫ్రీగా ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది. సో అలా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఒక మంత్కి మనం ఒక 10 pointsకి కనుక ఆర్డర్ పెడితే ఒక 1,500కి పర్చేస్ చేసాం. అలాగే మన టీంలో ఉన్న లెఫ్ట్లో ఒక పర్సన్ 1,500కి, రైట్లో ఉన్న పర్సన్ 1,500కి పర్చేస్ చేస్తే అగైన్ మనకి ₹100 ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ 100 pointsకి పర్చేస్ చేశారు లెఫ్ట్లో ఉన్న పర్సన్, రైట్లో ఉన్న పర్సన్, సో మనకి ₹1,000 వస్తుంది. వాళ్ళ ద్వారా వచ్చిన టీము ఆటోమేటిక్ అలా రీపర్చేస్ చేస్తూ వెళ్ళారు అంటే సో మనం ₹1,000 నుంచి 10 lakhs వరకు తీసుకోవచ్చు. వారానికి 10 లక్షల వరకు సంపాదించుకునే అమేజింగ్ ఆపర్చునిటీ. సో ఇది అంతా ఏంటి అంటే రీపర్చేస్ ద్వారా, అంటే ఉన్న పీపుల్ మళ్ళీ కొనడం ద్వారా మనం ఇంత సంపాదించవచ్చు. నెక్స్ట్ దీంట్లో సంపాదించే దాన్ని బట్టి కొన్ని ర్యాంక్స్ వస్తాయి. స్టార్, బ్రాంజ్, పెరల్, ఇవి ఇంకొక ర్యాంక్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ర్యాంక్స్లో మన ర్యాంక్ సిల్వర్ ర్యాంక్ రీచ్ అయితే 10,000 క్యాష్ బోనస్ అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ ట్రిప్. ఇలా మనం బ్లాక్ డైమండ్ దాకా వెళ్ళొచ్చు. 10,000 క్యాష్ నుంచి 25 lakhs దాకా క్యాష్ రివార్డ్ ఉంది. అలాంగ్ విత్ థాయిలాండ్, మలేషియా, సింగపూర్ క్రూజ్, మెడిటేరియన్ క్రూజ్, ఇలా మనం USA దాకా కూడా ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇందాక ఒక ఫ్రీ ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చింది, ఇది సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్. నెక్స్ట్ అండ్ మనం సిల్వర్ అనే ర్యాంక్ రీచ్ అయిన తర్వాత మనం రెఫర్ చేసిన పర్సన్ ఎంతైతే సంపాదిస్తాడో దాంట్లో 10% మనకి ఎగ్జిక్యూటివ్ మ్యాచింగ్ బోనస్గా కంపెనీ ఎక్స్ట్రాగా ఇస్తుంది. మనకు వచ్చే అన్ని ఇన్కమ్స్ కాకుండా ఇది ఎక్స్ట్రా ఇన్కమ్. సో మన ర్యాంక్ మారే కొద్దీ సో గోల్డ్ అయితే 20%, వాడు రెఫర్ చేసిన వాళ్ళు సంపాదించిన దాంట్లో 5%, ఇలా బ్లాక్ డైమండ్ దాకా. సో నియర్లీ వాళ్ళు సంపాదించే ఇన్కంలో 50% మనం ఇక్కడ ఇన్కమ్గా తీసుకోవచ్చు. దీంట్లో మనం ఒక 10 lakhs వరకు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ సో గ్లోబల్ లీడర్షిప్ బోనస్, ఇది 3 monthsకి ఒకసారి మనకి క్వార్టర్లీ బోనస్ గోల్డ్ ర్యాంక్ రీచ్ అయిన తర్వాత నుంచి ఇస్తారు. సో 1% నుంచి బ్లాక్ డైమండ్ 4% దాకా ఈ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఇది గ్లోబల్ లీడర్షిప్ బోనస్ అంటే ఇండియా వైడ్ మొత్తం జరిగిన టర్న్ ఓవర్ కాదు, ఎంటైర్ వరల్డ్ టర్న్ ఓవర్లో నుంచి ఈ ఇన్కమ్ని షేర్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్ట్నైట్ ఫ్రీడమ్ బోనస్, ఇందులో మనకి శాలరీ రూపంలో కూడా ఒక ఇన్కమ్ ఉంది. నియర్లీ 30,000 per month శాలరీ కూడా ఈ బిజినెస్లో మనం తీసుకోవచ్చు మన టర్న్ ఓవర్ బేస్ చేసుకొని. నెక్స్ట్ సో దీంట్లో చాలామంది ర్యాంక్ అచీవర్స్. సో దీస్ ఆర్ ద రూబీ ర్యాంక్, దీస్ ఆర్ ద ఎమరాల్డ్. నెక్స్ట్ సో దీస్ ఆర్ ద డైమండ్స్. సో డైమండ్స్ అంటే ఇన్ ఏ వీక్ వాళ్ళ వీక్ ఇన్కమ్ నియర్లీ 10 lakhs వరకు అన్ని ఇన్కమ్స్ కలుపుకొని. సో వారానికి 10 లక్షలు సంపాదించిన పర్సన్స్ వీళ్ళంతా. సో హీఈస్ ఎ టీచర్, నర్స్, హీఈస్ ఏ MBA గ్రాడ్యుయేట్, సో బిజినెస్ మ్యాన్, స్టూడెంట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు వారానికి 10 lakhs వరకు సంపాదించారు మ్యాగ్నసా ద్వారా. సో వీళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయింది త్రూ ఎ డెసిషన్. సో దిస్ ఈస్ ద వరల్డ్ ఆపర్చునిటీ, బెస్ట్ క్లాస్ ఆపర్చునిటీ. సో టేక్ ద డెసిషన్, సీ యూ ఎట్ ద టాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.